హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లు అయితే వాడుతూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్కి హ్యాండిల్ వస్తుంది కదండి, ఇక్కడ మనం పట్టుకొని డోర్ని ఓపెన్ చేయడానికి అక్కడైతే మనం నాప్కిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్ని ఫ్రిడ్జ్లకి హ్యాండిల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మనము నాప్కిన్ పెట్టడానికి వీలుండదు. హ్యాండిల్ ఇలా ఉండే ఫ్రిడ్జ్లకి నాప్కిన్ని ఎలా సెట్ చేసుకొని వాడుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మనం బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, ఒక క్లిప్ని అయితే తీసుకోవాలి. అలాగే డబుల్ టేప్ని తీసుకోండి. ఇప్పుడు డబుల్ టేప్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సిజర్ తోటి కట్ చేసుకున్న ఈ డబుల్ టేప్ని క్లిప్కి ఈ విధంగా అంటించేసేయాలండి, స్టిక్ చేసేసేయాలి. ఈ విధంగా డబల్ టేప్ని స్టిక్ చేసేసాం కదా క్లిప్కి. ఇప్పుడు ఈ క్లిప్ని ఫ్రిడ్జ్కి ఈ విధంగా అంటించేసేయాలన్నమాట. ఇలా అంటించేసుకున్న తర్వాత మనము నాప్కిన్ అయితే ఈ క్లిప్కి ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి. ఒక నాప్కిన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే కొన్నిసార్లు మనము వంట చేసేటప్పుడు అర్జెంటుగా ఫ్రిడ్జ్లోంచి ఏమైనా తీసుకోవాలనుకుంటాం కదా, చేతులు తడిగా ఉన్నప్పుడు ఈ విధంగా నాప్కిన్కి తుడిచేసుకొని అప్పుడు మనము ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఎటువంటి మరకలు కూడా పడకుండా ఉంటుంది. పైన డోర్ మీద కూడా ఎలాంటి మరకలు పడవండి. మనము చేతులు తడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ని ముట్టుకున్నట్లయితే మరకలుగా అంటుకోపోతూ ఉంటుంది కదా, అలాంటిది ఏమీ లేకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మొబైల్ ఛార్జెస్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఇలాంటి వైట్ కలర్లో ఉండే మొబైల్ ఛార్జెస్ వాడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి దీని మీద అంతా డస్ట్ అనేది చేరిపోతూ ఉంటుంది, నల్లగా అయితే అయిపోతాయి అన్నమాట, దుమ్ము మొత్తం వచ్చి చేరి. వీటిల్ని మనము తడి క్లాతులతో అట్లా తుడిచినట్లయితే వైర్ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా వీటిల్ని ఇంట్లోనే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే ఇలాంటి వైపర్స్ ఉంటాయి కదా, ఒకటి తీసేసుకొని ఈ ఛార్జర్ వైర్ని నీట్గా క్లీన్ చేసేయచ్చండి. మనము తడి క్లాత్ కొంటే ఇలాంటి వాటిని వాడితే ఈ ఛార్జర్ వైర్స్ మీద ఉండే దుమ్ము మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. చిన్నపిల్లలు ఉండే ఇళ్లల్లో ఇలాంటి వైపర్స్ ఉంటూనే ఉంటాయి కదండి. లేదు అంటే మన ఇళ్లల్లో వ్యాజ్లిన్ కానీ ఏదైనా లోషన్ ఉంటుంది కదా, దాన్ని ఒక క్లాత్కి అప్లై చేసేసి దాంతో అయినా నీట్గా క్లీన్ చేసేసామంటే పైన ఉండే దుమ్ము మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో కదా, చూడడానికి మనకు అసలు కనిపించలేదన్నమాట దాని మీద ఉండే దుమ్ము. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి, చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము చింతపండు అయితే కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదా, పులుసు కూరల్లోకి పచ్చళ్ళలోకి ఇలా వాడుతూ ఉంటాం కదండి. దీన్ని ప్యాకెట్స్లో తెచ్చుకుంటాము, లేదంటే లూజ్గా తెచ్చుకుంటాము. ఎక్కువ పర్సెంట్ మనము విత్తనాలు ఉండేది తెచ్చుకోము. ఇలా నేనైతే తెచ్చుకోనండి విత్తనాలు ఉండేది, విత్తనాలు లేకుండానే సీడ్లెస్ తెచ్చేస్తానమాట చింతపండు. ఇలా తెచ్చుకున్న ఈ చింతపండుని ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాను. ఇలా మనము విత్తనాలు లేకుండా తెచ్చినా సరే లోపల ఎక్కడో దగ్గర ఒకటో రెండో విత్తనాలు అనేవి ఉంటాయండి. వాటి వల్ల మనకి చింతపండు ఏంటంటే వాడుతూ ఉండగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అలా అసలు పురుగు రాకుండా ఇక్కడ నేను ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ టిప్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చింతపండు తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా, ఈ కల్లుప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ చింతపండు మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పును వేసేసి ఈ విధంగా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసినట్లయితే ఉప్పు మొత్తం కూడా చింతపండుకి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా మనము మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి ఈ చింతపండులో అస్సలు పురుగు అనేది రాదండి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ కల్లుప్పుని యాడ్ చేసాం కదా, పురుగు అనేది రాదనమాట. చూడండి ఇక్కడ నేను విత్తనాలు లేని చింతపండు కదా ఇక్కడ చూపించింది, ఈ విత్తనం అయితే ఉందండి. ఇలా ఒకటో రెండో ఉంటాయన్నమాట. ఆ విత్తనాలు ఉండడం వలన పురుగు అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఈ టిప్ చూపించాను కదా, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీ దగ్గర కల్లుప్పు కనుక ఉంటే ఈ విధంగా వేసేసి చింతపండు మీద మూత పెట్టేసి మనము స్టోర్ చేసుకొని వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. పురుగు అనేది అస్సలు రాదు. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము పప్పులు అనేవి తెచ్చుకొని ఇలా బాక్సుల్లో పోసుకొని వాడుకుంటూ ఉంటాం కదా, కందిపప్పు కావచ్చు, మినపప్పు, పెసరపప్పు, ఇలా ఏ పప్పులైనా సరే మనము కొద్దిగా ఎక్కువే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా. ఇవి కూడా పురుగు అనేది చేరుతూ ఉంటుందండి. ఇలాంటి పప్పుల్లో కూడా కొన్ని రోజులు వాడుతూ ఉండగా పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట.
చాలామంది చాలా టిప్స్ అయితే చెప్తున్నారండి. అవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం కదా! ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. తెల్లగడ్డ పైన పొట్టు అనేది ఉంటుంది కదా! ఆ పొట్టుని కొద్దిగా అయితే ఈ పప్పులో ఈ విధంగా లోపలికి పెట్టేసి, ఈ పప్పును మనం వాడుకుంటూ ఉంటే ఈ పప్పు అనేది పురుగు అస్సలు పట్టదండి. పప్పులోకి పురుగే రాదు. ఎందుకంటే తెల్లగడ్డ చాలా ఘాటుగా ఉంటుంది కదా! ఈ పైన పొట్టు కూడా చాలా ఘాటైన స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి, ఈ ఘాటైన స్మెల్‌కి పురుగు అనేది పప్పులోకి అస్సలు రాదు. చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.